నేను ఫర్ ఎగ్జాంపుల్ మన ఇది అయిపోయిన తర్వాత నేను మా ఫ్రెండ్స్తో వెళ్తా అంటే నీకేమైనా ప్రాబ్లం ఉంటుందా? ఎట్లా ఫీల్ అవుతారు జనరల్లీ వైఫ్స్? ఎలా ఫీల్ అవుతారు? ఎందుకంటే నేను చాలా రీల్స్ చూస్తుంటా, ఆ హస్బెండ్ బయటకు వెళ్తుంటే వీళ్ళు తెగ ఫీల్ అయిపోతుంటారు అనమాట. సో అట్లాంటిది నీకు కూడా ఏమైనా ఉందా అనేది క్వశ్చన్. ఫస్ట్లీ ఏంటంటే మ్యారేజ్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూషన్. సో అందులో ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ స్పౌజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఒకళ్ళకొకళ్ళు ఫస్ట్ ప్రయారిటీ. ఈవెన్ పిల్లలు కూడా నెక్స్ట్ డే వస్తారు, పేరెంట్స్ కానీ ఎవరైనా సరే ఫస్ట్ స్పౌస్ తర్వాతే. సో అది మైండ్లో పెట్టుకుని ఇట్ డజంట్ మీన్ దట్ ఒకళ్ళకొకళ్ళు అంటు పెట్టుకుని 24 గంటలు ఉండాలని కాదు. మనం అన్ని బ్యాలెన్స్ చేయగలగాలి. ఒకవేళ ఇప్పుడు వీఆర్ ఏబుల్ టు స్పెండ్ టైం విత్ ఈచ్ అదర్, రెగ్యులర్గా మాట్లాడుకోవడము, సరదాగా తినడం కానీ, లేకపోతే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళడము, వీకెండ్లో మనకు ఒక 18 hours దొరికితే అందులో నువ్వు నాతో అట్లీస్ట్ 2-3 hours ఉన్నా, మిగతావి నువ్వు నీ వర్క్ చేసుకో, నువ్వు బయటికి వెళ్ళిరా, బికాజ్ యూ విల్ హ్యావ్ సర్టన్ ప్రయారిటీస్. సో బయటికి అలా సరదాగా 4 ఫ్రెండ్స్తో వెళ్ళి టీ తాగి రావడము, ఇట్ షుడ్ బి ఫైన్. సో ఎందుకంటే ఫ్రెండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫ్రెండ్స్ అనేవాళ్ళ లైఫ్లో. అండ్ వీ నీడ్ టు టేక్ సమ్ టైమ్ టు స్పెండ్ టైమ్ విత్ ఫ్రెండ్స్. సో అలాంటిది మనం ఇక్కడ బ్యాలెన్స్ ఆల్రెడీ చేస్తున్నాం ఇంట్లో, వీఆర్ గివింగ్ ఇనఫ్ టైమ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ టు ఈచ్ అదర్ అన్నప్పుడు డెఫినెట్గా వీ నీడ్ టు గో అవుట్ విత్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఎలాగో ఇక్కడ వచ్చాం, సో ఐ మైట్ ఈవెన్ ఆస్క్ యూ టు గో అవుట్ విత్ యువర్ ఫ్రెండ్స్. వైఫ్స్ని రిస్ట్రిక్ట్ చేస్తాం కదా ట్రిప్స్కి వెళ్ళడానికి, లేకపోతే ఏదో పనులు ఉంటాయి, వాళ్ళకి కూడా ఇంట్లో పనులు ఉంటాయి, లేకపోతే ఇంట్లో చూసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది, వాళ్ళకు కూడా వెళ్ళాలని ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. సో నేనేమంటా అంటే అట్లీస్ట్ 2 days ఆర్ 1 day వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి గెట్ టుగెదర్ చేసుకొని వస్తే మనకెంత ఇంపార్టెంటో అలా వెళ్ళి రావడం వాళ్ళకు కూడా అంతే ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను. అడ్వైస్ కాదు ఇది, జనరల్గా నేను చాలాసార్లు తనకు చెప్తా, ఎల్లు మీ ఫ్రెండ్స్తో, నేను ఇంపార్టెంట్ కాదు, నేను ఇంట్లోనే వస్తాను కదా, ఇంట్లోనే ఉంటా, నువ్వు అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు కలువు 1 day or 2 days ఇలా వెళ్ళిరా, నేను ఇంట్లో చూసుకుంటా అని చెప్తాను అనమాట. సో అట్లా మనం ఎంతమంది చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే నా ఫ్రెండ్స్లో లేకపోతే చాలామందిని చూస్తుంటా, జనరల్గా వాళ్ళు పంపేవారు, ఏదో రిస్ట్రిక్షన్స్ ఏవో కూడా ఉంటాయి కదా, అంటే వాళ్ళు కూడా పనులు ఉంటాయి. సో అది ఇంపార్టెంట్ అంటే ఐ థింక్ హస్బెండ్స్ మీరు ఎవరైతే ఉన్నారో మీరు ఏం చేస్తారు, మీరు ఇంకేమైనా బెటర్ వేస్ ఉన్నాయా, అసలు మీరైతే ఏం చేస్తారో కమెంట్ చేయండి. అండ్ ఐ థింక్ ఇట్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఉమెన్ వైఫ్స్. మనం కూడా ప్రొవైడెడ్ మీకు ఆల్రెడీ అది టైం దొరుకుతుంది మీ హస్బెండ్స్తోని, అంటే ఈ మధ్య పంపిస్తున్నట్టున్నారు చాలా మంది. ఎందుకంటే అందరి సిచ్యువేషన్స్ ఒకేలా ఉండవు, అందరూ అంత ఈక్వల్ అండర్స్టాండింగ్ లో ఉండరు. ఆబ్వియస్లీ పెళ్లి అనేది వస్తూనే ఉంటాయండి హికప్స్, ఇంట్లో సపోర్ట్ ఉంటే ఇంట్లో సపోర్ట్ ఉంటే సో ఖచ్చితంగా ఫ్రెండ్స్కి ఒక 1-2 days, ఒక 3-4 days దట్ షుడ్ నాట్ బి అ ఛాలెంజ్. వెళ్ళొచ్చారనుకోండి మనం కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే వీ ఫీల్ దాట్ ఇలా మేము వచ్చినప్పుడు వర్క్ స్ట్రెస్ కానీ లేకపోతే ఇంట్లో స్ట్రెస్ కానీ ఆటోమేటిక్గా మర్చిపోతాం. అండ్ ఇదొకటి. అండ్ ఐ ఫీల్ ది అదర్ ప్లేసెస్ జిమ్, కరెక్ట్, జిమ్ అండ్ ఇది జిమ్ ఒక 1 hour అసలు వెళ్తే మాత్రం కంప్లీట్ ఆ 1 hour మనం మర్చిపోతాం అన్ని. అండ్ వీ ఫీల్ ఎనర్జెటిక్. కరెక్ట్. అలాంటి ఫీలే మనము ఇలాంటి ట్రిప్స్కి వచ్చినప్పుడు కూడా అనిపిస్తుంటుంది. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా? చాలామంది వెళ్తున్నారు ఈ మధ్య ట్రిప్స్కి, కపుల్స్ కానీ ఇలా పెళ్ళైన తర్వాత చాలామంది వెళ్తున్నారు అండ్ దే ఆర్ గివింగ్ ప్రయారిటీ. నేనేమంటా అంటే జిమ్ కూడా ప్రయారిటీ ఇవ్వండి. అండ్ ఫస్ట్ మేమిద్దరం సార్ట్ చేసుకోవాలి జిమ్, మేమే చేయట్లేదు. అదే చెప్తున్నా, ఇంట్లో చాలా ఇష్యూస్ ఉంటాయి, మనకని కుదరవు. But anyway, coming back to push ourselves, gym కి వెళ్ళడానికి. Yes, and coming back before I forget, ఈ రిసార్ట్ నిజంగా మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా గోవాకి వస్తే. ఈ పర్టికులర్ రిసార్ట్ నేచర్కి దగ్గరగా ఉంది, మంచిగా చక్కగా మీకు పిల్లలు ఉంటే ఇంట్లో వాళ్ళని తీసుకుని రావచ్చు, చక్కగా పెద్దవాళ్ళు రావచ్చు, అలాగే అంటే అందరూ వచ్చేటట్టుగా ఫుడ్ బాగుంది, డీసెంట్ గా ఉంది. దీని ఏంటంటే ఫుడ్ చాలా అడ్జస్ట్ అవ్వలేదు. నేనైతే ఎక్కడైనా ఏదో ఒకటి తినేసి బతికేస్తా కానీ తిని అవ్వలేదు అనమాట. సో నేను బుక్ చేసేటప్పుడు కూడా నాకు భయం వేసింది, బట్ ఒకటి అనిపించింది, ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వాలి, తీసుకెళ్దాం తిని అని చెప్పేసి. సో ఫస్ట్ టైం వచ్చినాం అండ్ ఫుడ్ వాజ్ సర్ప్రైజింగ్లీ ఇట్ వాజ్ గుడ్. లంచ్ బాగుంది అండ్ ఇక్కడ ప్రైవేట్ బీచ్ లాగా ఉంటుంది ఒక పక్కనే. సో థ్యాంక్ యూ. ఇఫ్ యు ఆల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. ఓపిక్గా విన్నందుకు థ్యాంక్ యూ అండి. బాయ్.